1947లో స్వాతంత్రం వచ్చే టైంకి బ్రిటిష్ వాళ్ళు వదిలెళ్ళిపోయిన తుపాకులు, వేరే దేశాల నుంచి కొనుక్కున్న ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్తో ఉన్న మనం ఈరోజు వేరే దేశాలతో తేజస్ లాంటి ఎయిర్క్రాఫ్ట్స్ని మనం ఎక్స్పోర్ట్ చేసేందుకు అగ్రిమెంట్స్ చేసుకోవడం దగ్గర నుంచి ఇండిజినస్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ని డెవలప్ చేయడం వరకు మన డిఫెన్స్ టెక్నాలజీ డెవలప్ అవుతూ వచ్చింది. మరి ఆ కంటెక్స్లో డిఫెన్స్ ఆర్గనైజేషన్స్, ముఖ్యంగా డిఆర్డిఓ లాంటి ఆర్గనైజేషన్స్ గురించి తెలుసుకోవాలి. డిఫెన్స్ టెక్నాలజీస్ ఏమున్నాయి, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్, ఎయిర్క్రాఫ్ట్స్, మిజైల్స్, ఆ మిజైల్స్కి సంబంధించిన వివిధ ప్రోగ్రామ్స్, మరి టెక్నాలజీని ఇండిజినైజేషన్ చేయడం కోసం గవర్నమెంట్ తీసుకున్నటువంటి పాలసీస్, స్కీమ్స్, మెజర్స్, ఇవి తెలుసుకుంటాము ఈ డిఫెన్స్ టెక్నాలజీ అన్నటువంటి చాప్టర్లో. ఇందులో ఎక్కువ ఫ్యాక్ట్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్, వాటిలో రీసెంట్గా ఉన్న వాటిని చదువుకోవాలి. బేసిక్స్ని, రీసెంట్ ఇష్యూస్ని కంబైన్ చేసుకుంటూ ఈ చాప్టర్ని మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.